వాట్ ఏ థ్రిల్లింగ్ ఫైనల్, వాట్ ఏ థ్రిల్లింగ్ విక్టరీ. అప్పటి వరకు మ్యాచ్ ఆర్సీబీదే అనుకుంటే చివర్లో మ్యాచ్ ఢిల్లీ వైపు తిరగడం, కానీ ఒక్క క్యాచ్ మిస్ చేయడంతో మ్యాచ్ కంప్లీట్గా ఆర్సీబీ చేతిలోకి వెళ్ళిపోవడం అండ్ రెండోసారి మందాన ఆర్మీ ఛాంపియన్గా నిలవడం. అంత అద్భుతంగా సాగింది ఈరోజు WPL 2026 ఫైనల్లో. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటింగ్ నిజంగా అద్భుతం. ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు. ఇదేంటే చాలా శ్రద్ధగా కొట్టాడు. సరిగ్గా 200+ చేజింగ్లో ఆర్సీబీ బ్యాటింగ్ మొత్తం ఇలాగే సాగింది. కెప్టెన్ స్మృతి మంధాన మార్వలెస్ బ్యాటింగ్తో ఢిల్లీ బౌలర్లని ఆడుకుంటే జార్జియా వాల్ తన పవర్ హిట్టింగ్తో ఊచ కోత కోసింది. వీళ్ళిద్దరి బ్యాటింగ్తో WPL హిస్టరీలోనే అత్యధిక టార్గెట్ని చేసి చరిత్ర సృష్టించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. చేజింగ్కి దిగినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా ఢిల్లీని మ్యాచ్లో కంబ్యాక్ ఇవ్వనివ్వకుండా మోస్ట్ డామినేటింగ్ విక్టరీ సాధించింది ఆర్సీబీ. ఢిల్లీ బౌలర్లలో ఒక్కళ్ళని కూడా వదలకుండా ప్రతి ఒక్కరి బౌలింగ్ని ఊచ కోత కోశారు మందాన జార్జియా. WPL హిస్టరీలోనే అత్యధిక టార్గెట్ అయిన 204 టార్గెట్ చేసింగ్లో స్మృతి మందాన ఇన్నింగ్స్ బిల్డ్ చేసిన విధానం అసలు అద్భుతం అంతే. స్టార్ ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ వెంటనే అవుట్ అయిన జార్జియా వాల్తో కలిసి రెండో వికెట్ పడకుండా కాపాడుకుంటూ పర్ఫెక్ట్ టైమింగ్తో బౌండరీలు బాధింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఢిల్లీ బౌలర్లని ఆడుకుంది. మొత్తంగా 41 బాల్స్లో 87 రన్స్ చేసి హాఫ్ సెంచరీతో అదరగొట్టడమే కాకుండా మ్యాచ్ని దాదాపు గెలిపించేసింది. ఇక జార్జియా కూడా మందానికి ఫుల్ సపోర్ట్ ఇస్తూ అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో 54 బంతుల్లో 14 ఫోర్లతో 79 రన్స్ చేసి హాఫ్ సెంచరీ కొట్టి అవుట్ అయింది. వీళ్ళిద్దరూ కలిసి రెండో వికెట్కి 161 రన్స్ పార్ట్నర్షిప్ సెట్ చేశారు. ఇది WPL హిస్టరీలోనే ఏ వికెట్కైనా టాప్ పార్ట్నర్షిప్. అయితే ముందుగా అనుకున్నట్లే ఆర్సీబీ బౌలర్లు కంప్లీట్గా ఫెయిల్ కావడంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్ లిజల్లీ 37 రన్స్తో మంచి ఓపెనింగ్ ఇస్తే ఆ తర్వాత లోరా వాల్వర్డ్, కెప్టెన్ జెమిమా రోడ్రిగస్ వికెట్ పడకుండా కాపాడుకుంటూ ఇన్నింగ్స్ బిల్డ్ చేశారు. వీళ్ళిద్దరూ దొరికినప్పుడల్లా బౌండరీలు బాదడంతో ఢిల్లీ స్కోర్ బోర్డ్ స్పీడ్ పెరిగింది. 37 బంతుల్లో 57 రన్స్తో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన జెమిమా 16వ ఓవర్లో అవుట్ కావడంతో వీళ్ళ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. అప్పటికి ఢిల్లీ స్కోర్ 148 రన్సే. దీంతో మహా అయితే ఢిల్లీ 170 లేదా 180 స్కోర్ చేస్తుంది అనుకున్నారంతా. కానీ చివరిలో షినెల్ హెన్రీ 15 బంతుల్లో 2 సిక్స్లు 4 ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించి 35 రన్స్ చేయడంతో చివరి 2 ఓవర్లలోనే 39 రన్స్ వచ్చాయి. దీంతో ఢిల్లీ మొత్తంగా 3 వికెట్లకి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇది WPL హిస్టరీలోనే హైయెస్ట్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ కావడంతో ఆర్సీబీ ఓడిపోతుంది అండ్ ఈ ట్రోఫీ పక్కాగా ఢిల్లీదే అనిపించింది. కానీ ఢిల్లీ బౌలర్లు ప్రెషర్ని తట్టుకోవడం, జెమిమా ఇన్ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్సీ ఈ మ్యాచ్లో ఢిల్లీని ఓడించేశాయి. ఫైనల్ ప్రెషర్తో ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కరెక్ట్గా సెట్ చేయలేకపోయింది జెమిమా. బౌలింగ్ చేంజెస్లో కూడా మిస్టేక్స్ చేసింది. షెఫాలి వర్మ వేసిన ఒక్క ఓవర్లో 9 రన్స్ ఇచ్చినా ఇంకో ఓవర్ ఇవ్వలేదు ఆమెకి. అలాగే మ్యాచ్ చేతి నుంచి జారిపోతున్న మరియానా క్యాప్ షినెల్ హెన్రీలని చివరి వరకు దాచుకుంది. దానికి తోడు ఢిల్లీ బౌలర్లు అసలు ఈరోజు ఏమాత్రం రిధంలో ఉన్నట్లు కనిపించలేదు. మరి ఆర్సీబీ బ్యాటర్ల బాధుడితో ప్రెషర్లోకి వెళ్ళిపోయారో ఏమో కానీ కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. ప్రతి బంతి ఆర్సీబీ బ్యాటర్ల స్లాట్లో వేస్తూ వాళ్ళకేదో లడ్డూ కావాలని ఆయన అన్నట్లు బౌలింగ్ చేసి బౌండరీలు బాధించుకున్నారు. ఫలితంగా స్మృతి మందాన, జార్జియా వాల్ చాలా రిలాక్స్డ్గా ఆడుతూ ప్రతి ఓవర్లో కనీసం 2 బౌండరీలు బాదుతూ స్లోగా టార్గెట్ రీచ్ అయిపోయారు. చివరిలో జార్జియా, రిచా ఘోష్, స్మృతి మందాన వెంటనే అవుట్ కావడంతో కొద్దిగా టెన్షన్ పెరిగిన రాధా యాదవ్ ఇచ్చిన ఈజీ క్యాచ్ మిన్నుమని వదిలేయడంతో ఆ తర్వాతి ఓవర్లో రాధా యాదవ్ 2 వరుస ఫోర్లు కొట్టి టీంని గెలిపించేసింది. దీంతో 204 టార్గెట్ని 19.4 ఓవర్లలోనే 4 వికెట్లు పోగొట్టుకుని చేసేసేసింది అండ్ WPL 2026 టైటిల్ని సొంతం చేసుకుని రెండోసారి ఛాంపియన్గా నిలిచింది ఆర్సీబీ. అలాగే ఈ ఓటమితో ఢిల్లీ వరుసగా 4వ సారి కూడా ట్రోఫీ గెలిచే ఛాన్స్ మిస్ చేసుకుని నిరాశతో మిగిలిపోయింది.